ओम शांति। अव्यक्त बनने के लिए मुख्य शक्तियों की धारणा। అవ్యక్తం అవటం కోసం ముఖ్యమైన శక్తుల యొక్క ధారణ. బాబా చెప్తున్నారు, ఆజ్ బామ్ దాదా కిస్ రూప్ సే దేఖ్ రహే. ఈరోజు బామ్ దాదా ఏ రూపంతో చూస్తున్నారు? एक एक के मुखड़े के अंदर क्या देख रहे हैं? ఒక్కొక్కరి ముఖం లోపల ఏం కనిపిస్తుంది? जान सकते हो? తెలుసుకోగలరా? हर एक कहा तक अव्यक्त मूर्ति, आकर्षण मूर्ति, अलौकिक मूर्ति और हर्षित मूर्ति बने हैं. బాబా ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ ఎంతవరకు అవ్యక్త మూర్తులుగా, ఆకర్షణ మూర్తులుగా, అలౌకిక మూర్తులుగా, హర్షిత మూర్తులుగా అయ్యారు. బాబా ఎంతవరకు అయ్యారు? यह देख रहे, ఇది చూస్తున్నారు. चारों ही लक्षण इस मुखड़े से दिखाई पड़ते. ఈ 4 లక్షణాలు ముఖం ద్వారా కనిపిస్తాయి. कौन कौन कहाँ तक बने हैं? वह हर एक का मुखड़ा साक्षात्कार कराता है. ఎవరెవరు ఎంతవరకు తయారయ్యారు అన్నది ప్రతి ఒక్కరి ముఖం ద్వారా సాక్షాత్కారము చేయిస్తారు. जैसे दर्पण में स्थूल चेहरा देखते हैं, वैसे दर्पण में यह लक्षण भी देखते हो. ఏ విధంగా అద్దము మిమ్మల్ని చూపిస్తుంది, అలాగే ఈ లక్షణాలు కూడా ప్రతి ఒక్కరిలో కనిపిస్తాయి. देखने से अपना साक्षात्कार क्या होता है? చూడటం ద్వారా మీ సాక్షాత్కారం ఎలా అవుతుంది? చూడటం ద్వారా మీ సాక్షాత్కారం ఏ విధంగా జరుగుతుంది? चारों लक्षण से विशेष कौन सा लक्षण अपने में देखते हो? ఈ 4 లక్షణాలలో విశేషంగా ఏ లక్షణం మీలో కనిపిస్తుంది? బాబా 4 లక్షణాలు చెప్పారు. ఈ 4 కనిపిస్తున్నాయా? ఈ 4టిలో విశేషంగా ఏ లక్షణం కనిపిస్తుంది? अपने आप को देखने का अभ्यास हर एक को होना चाहिए. బాబా చెప్తున్నారు, మీకు మీరుగా చూసుకునే అభ్యాసము ప్రతి ఒక్కరికి ఉండాలి అంటున్నారు. ముందు మన యొక్క లక్షణం ఏంటో మనకి కనిపించాలి కదా. నాలో ఏం విశేషమైన లక్షణం ఉంది అని మన లక్షణాన్ని మనం చూసుకునే అభ్యాసం ఉండాలి అంటున్నారు బాబా. अंतिम स्टेज ऐसी होनी है जिसमें हर एक के मुखड़े में यह सर्व लक्षण प्रसिद्ध रूप में दिखाई पड़े. అంతిమ స్టేజ్ లో ఎలా ఉంటుంది అంటే అందులో ప్రతి ఒక్కరి ముఖం ద్వారా సర్వ లక్షణాలు ప్రసిద్ధ రూపంలో కనిపిస్తాయి. అన్ని లక్షణాలు కనిపిస్తాయి అందరి ముఖంలో అంతిమ సమయంలో. అభి కోయి గుప్త హే కోయి ప్రత్యక్ష. ఇప్పుడైతే కొన్ని గుప్తంగా ఉన్నాయి, కొన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి. कोई गुण विशेष है, कोई उनसे कम है. కొన్ని గుణాలు విశేషంగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి. लेकिन संपूर्ण स्टेज में यह सभी लक्षण समान रूप में और
ప్రత్యక్ష రూप में दिखाई देंगे కానీ సంపూర్ణమైన స్టేజ్ లో ఈ లక్షణాలన్నీ కూడా సమానమైన రూపంలో ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. जिससे अभी की नंबरवार प्रत्यक्षता होती దాని ద్వారానే అందరూ నంబర్ వారీగా ప్రత్యక్షం అవుతారు. जितना जितना जिसमें प्रत्यक्ष रूप में गुण आते जाते हैं उतनी उतनी प्रत्यक्षता की भी होती जा रही. బాబా చెప్తున్నారు ఎంతెంతగా ఎవరిలోనైతే ప్రత్యక్షత రూపంలో గుణాలు కనిపిస్తాయో అంతంతగానే ప్రత్యక్షత అవుతూ ఉంటారు. ఎంతగా అయితే స్వయం యొక్క గుణాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయో అప్పుడే వాళ్ళు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. आज विशेष किस कार्य के लिए आए हैं ఈ రోజు విశేషంగా ఏ కార్యం కోసం వచ్చారు బాబా అడుగుతున్నారు. పాండవ సేనాపతి పాండవులతో అడుగుతున్నారు. పాండవం కి బట్టి కా ఆరంభ హై పాండవుల యొక్క బట్టి ప్రారంభమైంది. अपने में क्या नवीनता लानी है यह मालूम है మీలో ఏమి కొత్తదనం తీసుకురావాలి ఇది తెలుసా. विशेष बट्टी में आए हो तो विशेष क्या धारण करेंगे. విశేషంగా బట్టీకి వచ్చారు అంటే విశేషంగా ఏం ధారణ చేయాలి. అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారు. टीचर्स आप बताओ इस पांडव सेना से क्या क्या कराना है. బాబా టీచర్స్ ని అడుగుతున్నారు మీరు చెప్పండి ఈ పాండవ సైన్యంతో ఏమేమి చేయించాలి అని. तो यह पहले से सुनते ही अपने में सभी पॉइंट्स भरने का प्रयत्न कर लेंगे. అయితే ఇవన్నీ కూడా మొదటి నుంచి వినడం మొదలు పెట్టిన దగ్గర నుంచి స్వయంలో అన్ని పాయింట్స్ నింపుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. जो फिर आपको मेहनत नहीं करनी पड़ेगी. మీకు ఏమీ శ్రమ అయితే చేయవలసిన పని లేదు. आप उन्हों से क्या चाहते हो మీరు వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు. यह एक सेकंड में अपने को बदल सकते हैं. ఒక్క సెకండ్ లో స్వయాన్ని మార్చుకోగలగాలి. స్వయాన్ని మార్చుకోవాలి అంటే ఎంత సమయంలో మార్చుకోవాలంటున్నారు బాబా ఒక్క సెకండ్ లో మార్చుకోవాలి. ముష్కల్ తో కుచ్ భీ హో నహీ సక్తా కొంచెం కూడా కష్టం అనేది అనిపించకూడదు. और जो निमित्त बने हुई है उन्हों को मदद भी बहुत अच्छी मिलती. ఎవరైతే నిమిత్తం అయి ఉన్నారో వారికి కూడా సహాయం చాలా మంచిగా లభిస్తుంది. పాండవ సేనతో కల్ప పెహ్లే కి ప్రసిద్ధ హై. పాండవ సైన్యము అంటే కల్ప క్రితం కూడా ప్రసిద్ధమయ్యే ఉంది. పాండవం కి కర్తవ్య కా యాద్గార్ తో ప్రసిద్ధ హై. పాండవుల యొక్క స్మృతి చిహ్నము రూపంలో వారి కర్తవ్యం ప్రసిద్ధమై ఉంది. जो कल्प पहले हुआ है वह सिर्फ अभी रिपीट करना. ఏదైతే కల్ప క్రితం ప్రసిద్ధమై ఉందో అది ఇప్పుడు రిపీట్ అవుతుంది అంతే. అవ్యక్త బన్నే కే లియే అవ్యక్తం అవటానికి లేక ఏదైనా కూడా जो भी सभी ने लक्ष्य सुनाया उसको पूर्ण करने के लिए क्या क्या अपने में धारण करना है. ఏవైతే లక్ష్యాలు వినిపించారో అందరూ కూడా వాటిని పూర్తి చేయాలి అంటే ఏమేమి స్వయంలో ధారణ చేయవలసి ఉంటుంది. వహ ఆజ్ సునాతే అది ఈ రోజు వినిపిస్తానంటున్నారు బాబా. సర్వ పాండవ్ అప్నే కో క్యా कहलाते हो. పాండవులందరూ కూడా స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు. ఆల్మైటీ గాడ్ ఫాదర్
के बच्चे कहलाते हो ना. ఆల్మైటీ తండ్రికి పిల్లలు అని పిలుచుకుంటారు కదా. तो अव्यक्त बनने के लिए मुख्य कौन सी शक्तियों को अपने में धारण करना है. మరి అవ్యక్తం అవ్వాలి అంటే ముఖ్యమైనటువంటి ఏ శక్తులు స్వయంలో ధారణ చేయాలి. అవ్యక్తం అవ్వాలి అంటే ముఖ్యమైన ఏ శక్తులను స్వయంలో ధారణ చేయాలి. బాబా చెప్తున్నారు, तभी जो लक्ष्य रखा है वह पूर्ण हो सकेगा. అప్పుడే మీరు ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది పూర్తి చేయగలుగుతారు. మరి ఏ శక్తుల్ని ముఖ్యంగా ధారణ చేయాలంటారు. बाबा చెప్తున్నారు, बट्टी से मुख्य कौन से शक्तियों को धारण करके जाना है वह बताते हैं. బట్టి ద్వారా ముఖ్యంగా ఎటువంటి శక్తులను ధారణ చేసి వెళ్ళాలి అది చెప్పాలి. है तो बहुत, लेकिन मुख्य एक तो सहन शक्ति चाहिए. ఉండటం అయితే చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి శక్తి సహన శక్తి కావాలి. అనేకమైన శక్తులు ఉన్నాయి, కానీ వాటన్నిటికీ ముఖ్యమైన శక్తి ఏంటండి, సహనం వహించడం కావాలి. అనేక శక్తుల్ని ధారణ చేయాలంటే మొదట సహన శక్తి కావాలి కదా. परखने की शक्ति चाहिए, పరిశీలన శక్తి కూడా కావాలి. और विस्तार को छोटा करने की और फिर छोटे को बड़ा करने की भी शक्ति चाहिए. ఇంకా విస్తారాన్ని చిన్నది చేయటం, చిన్నది విస్తారం చేయటం, ఈ శక్తి కూడా కావాలి. అవసరాన్ని బట్టి ఎక్కువ విషయాలు తక్కువ విషయాల్లోకి ఇమిట్ చేయాలి. ఏ విషయాలు మనం చిన్నది పెద్దది చేయాలి, ఏ విషయాలు పెద్దది చిన్నది చేయాలంటారు. ఏ విషయాలను చిన్నది పెద్దది చేయాలి, ఏ విషయాలు పెద్దది చిన్నది చేయాలి. ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఇంకా జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎంత ఎక్కువ విస్తారం చేస్తే అంత మంచిది కదా. దీని యొక్క పరిశీలన శక్తి కూడా కావాలి. బాబా ఏమేం శక్తులు చెప్పారు. సహన శక్తి చెప్పలేదు బాబా. విస్తారాన్ని సారంలోకి తేవటం, సారాన్ని విస్తారం చేసే శక్తి. कहाँ विस्तार को कम करना पड़ता है और कहाँ विस्तार भी करना पड़ता है. ఎక్కడ విస్తారాన్ని తక్కువ చేయాలి, ఎక్కడ విస్తారం చేయవలసి ఉంటుంది అంటే చెప్పారు కదా. జ్ఞానం విస్తారం చేయాలి, విషయాలు సారం చేసేయాలి. समेटने की शक्ति, समाने की शक्ति, सामना करने की शक्ति और निर्णय करने की भी शक्ति चाहिए. బాబా ఇప్పుడు చెప్తున్నారు, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, మరి సంకీర్ణ శక్తి, నిర్ణయ శక్తి, ఇవన్నీ కూడా కావాలి. सबके साथ साथ सर्व को स्नेह और सहयोगी बनाने की अर्थ सर्व को मिलाने की भी शक्ति चाहिए. దీంతో పాటుగా ఇంకే శక్తి కావాలి. సర్వలకు స్నేహము సహయోగంగా అయ్యేటువంటి, అంటే అందరినీ కలుపుకునేటువంటి శక్తి కూడా కావాలి. సముద్రం ఏం చేస్తుంది, అన్ని నీళ్ళని కలుపుకుంటుంది, కానీ అది ఎప్పుడైనా మారిపోతుందా.
సముద్రంలోకి బురద నీరు వెళ్తుంది, మురికి నీరు వెళ్తుంది, మంచినీరు వెళ్తుంది. ఏ నీరు వెళ్ళినా అన్నిటినీ తనలో కలిపేసుకుని తనలాగా మార్చేసుకుంటుందే తప్ప అది మారిపోవటం లేదు కదా. మరి ఆ నీళ్ళని కలుపుకుని దాని నుంచి వచ్చే చెత్తని మాత్రం ఏం చేస్తుంది, ఒడ్డుకి గెంటేస్తుంది. అలా బాబా ఏం చెప్తున్నారు, పిల్లలు అందరినీ కలుపుకోవాలి, కానీ అందరినీ మీలాగా తయారు చేయాలి, కానీ మీరు వాళ్ళలాగా మారిపోకూడదు. మీరు వాళ్ళలాగా మారిపోకూడదు. సహయోగిగా, స్నేహిగా కూడా అవ్వాలి. तो यह सभी शक्तियां धारण करनी पड़, ఈ శక్తులన్నీ కూడా ధారణ చేయవలసే ఉంది. तभी सभी लक्षण पूरे हो सकते हैं, అప్పుడే అన్ని లక్షణాలు పూర్తిగా ఉంటాయి అంటున్నారు. हो सकते भी नहीं लेकिन होना ही है. అయిపోతది కాదు, అయిపోవలసిందే. करने ही जाना है, చేసే వెళ్ళాలి. यह निश्चय बुद्धि के बोल है, ఇది నిశ్చయ బుద్ధి యొక్క మాటలు. నిశ్చయ బుద్ధి కలిగిన వారి మాటలు ఎలా ఉంటాయి, అయిపోతాము కాదు, అయ్యి వెళ్ళవలసిందే, అయ్యి తీరవలసిందే. इसके लिए एक बात विशेष है, దీనికోసం ఒక విషయం విశేషంగా ఉంది. रूहानियत भी धारण करनी है और साथ साथ ईश्वरीय रूहाब भी हो, ఆత్మీయతను కూడా ధారణ చేయాలి, వెనువెంట ఈశ్వరీయ ఆత్మ అనుభూతి కూడా ఉండాలి. అంటే అలౌకికత, ఆత్మీయత అంటే అలౌకికత. చాలా ఆత్మీయులు అంటారు. ఆత్మీయులు అంటే అర్థం ఏంటండి, ఆత్మ యొక్క సంబంధం కలిగి ఉండటం, ఆత్మ యొక్క స్నేహంతో నడుచుకోవటం. మరి మధ్యలో ఇంకెవరు కావాలి, బాబా కావాలి. ఆత్మీయత కలిగి ఉండటం అంటే మళ్ళీ పరస్పరం అయిపోకూడదు, మధ్యలో ఎవరు ఉండాలి, బాబా ఉండాలి. ఈ రెండు విషయాలు ధారణ చేయాలి. ఏక్ బాత్ చూడనా, ఒక విషయాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. కౌన్సి, ఏ విషయం విడిచిపెట్టాలి, यह ठीक है, कहाँ कहाँ अपने में फेथ ना होने के कारण कई कार्य को सिद्धि नहीं कर सकते हैं. అక్కడక్కడ స్వయంలో విశ్వాసం లేని కారణంగా కొన్ని కార్యాలు సిద్ధించవు. స్వయంలో ఒక్కొక్కసారి నిశ్చయం ఉండదు, విశ్వాసం ఉండదు. ఏమో ఏం జరుగుతుందో ఏంటో, ఎలా జరుగుతుందో, జీవితం ఎలా నడుస్తుందో, ఇలా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి కనుక అక్కడక్కడ సిద్ధి ప్రాప్తించదు. इसलिए कहते हैं, అందుకే ఏమంటున్నారు బాబా, ఈ లో ఆలోచనల్ని వదిలిపెట్టేయమంటున్నారు కదా. చూడండి, ఎవరైనా చాలా తక్కువ పొజిషన్ లో మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమంటారు, ఫస్ట్ ఆ లో క్లాస్ మాటలు వదిలేయండి అంటారు కదా. బాబా చాలా హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. మరి ఆయన పిల్లలు ఏ పొజిషన్ లో ఉండాలి, హైయెస్ట్ పొజిషన్ లో ఉండాలి. సరే, మనం ఎవరు అంటే బాబా పిల్లలు. బాబా పిల్లలుగా అయిన తర్వాత
ఇది ఏమవుతుందో ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో, ఇలాంటి మాటలు మరి ఆ పొజిషన్ వాళ్ళు మాట్లాడే మాటలు కాదు కదా. అంటే కొంతమంది పిల్లలు బాబా అడిగిన క్వశ్చన్ కి ఏడవటము ఈ చెప్పారు, బాబా అంటున్నారు దాన్ని వదిలేసేయండి, ఏడవటం అనే విషయం వదిలేసేయండి, కానీ తక్కువ ఆలోచనలు కూడా చేయకూడదు అంటున్నారు. दूसरा जो भिन्न भिन्न रूप बदलते हैं, कम कैसा कम कैसा, तो वह भिन्न भिन्न रूप बदलना छोड़कर एक अव्यक्त और अलौकिक रूप भट्टी से धारण करके जाना है. ఇక రెండవది, ఎవరైతే భిన్న భిన్న రూపాలుగా మారిపోతూ ఉంటారో, ఒక్కొక్కసారి ఒక్కోలా ఒక్కొక్కసారి ఒక్కోలా, అవన్నీ కూడా భిన్న భిన్న రూపాలని విడిచిపెట్టేసి ఒక్కటే అవ్యక్తమైన మరియు అలౌకికమైన రూపము ఈ బట్టీలో ధారణ చేసి వెళ్ళాలి అంటున్నారు బాబా. క్యా సౌగాత్ దేంగే, ఏం గిఫ్ట్ ఇచ్చి వెళ్తారు? తిలక్ లగా హువా హై, తాజ్దారీ భీ హై, వా తాజ్ దేనా హై. తిలకం పెడతారు, ఇంకా కిరీటం కూడా ఉంది, లేక కిరీటం ఇస్తారా అంటున్నారు బాబా. अभी अगर छोटा ताज धारण किया है तो भविष्य में भी कमी पड़ जाएगी. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఇక్కడ చిన్న కిరీటాన్ని ధారణ చేస్తే భవిష్యత్తులో కూడా తగ్గిపోతుంది. సంగమయుగంలో కిరీటము అంటే ఏంటి? బాధ్యత కిరీటం, బాబా ఇచ్చేటువంటి బాధ్యత కిరీటం. ఈ బాధ్యత కిరీటం చిన్నది తీసుకున్నారనుకోండి, భవిష్యత్తులో కూడా చిన్నదే లభిస్తుంది. పెద్దది తీసుకున్నారనుకోండి, పెద్దది లభిస్తుంది. బట్టి మే విశ్వ మహారాజ్ బన్నే కే లియే ఆయే, బట్టీలోకి విశ్వ మహారాజుగా అవ్వటం కోసం వచ్చారు. సభీ సే బడా తాజ్ తో విశ్వ మహారాజ్ కా హీ హోతా హై. అన్నిటికన్నా చాలా పెద్ద కిరీటం ఎవరికి ఉంటుందండి? విశ్వ మహారాజుకు ఉంటుంది. కనుక ఎలా తయారవ్వాలి? విశ్వ మహారాజుగా అయిన వారికి ఆ పెద్ద కిరీటం లభిస్తుంది. మరి విశ్వ మహారాజుగా అవ్వాలి అంటే సేవాభావం, సేవా బాధ్యత కూడా అంతగానే తీసుకోవాలి కదా. उनकी फिर क्या क्या जिम्मेवारियां होती हैं, वह भी పాఠ్ పడనా హోగా. మరి అందుకోసం ఏమేమి బాధ్యతలు ఉంటాయి, అవన్నీ కూడా పాఠాలు చదువుకోవాలి అంటున్నారు. అభి ఏక్ అచ్చా సమాగమ్ హై, ఆప్కే టీచర్ బడే హర్షిత్ హో రహే. ఈ విధంగా ఇక్కడ చాలా మంచిగా తయారైపోయారు అనుకోండి, మీ టీచర్ కూడా చాలా ఖుషి అవుతారు అంటున్నారు. क्योंकि देखते हैं हमारे सभी स्टूडेंट्स विश्व महाराज बनेंगे. ఎందుకంటే చూస్తారు కదా, మా స్టూడెంట్స్ అంతా కూడా విశ్వ మహారాజ్ అయిపోతారు అని. इस ग्रुप का नाम क्या है? ఈ గ్రూప్ యొక్క పేరేంటి मालूम है, తెలుసా? एक एक में विशेष गुण है, ఒక్కొక్కరిలో విశేషమైన గుణాలు ఉన్నాయి. इसलिए यह विशेष आत्मों का ग्रुप है. అందుకని ఈ గ్రూప్ కి బాబా పేరు పెడుతున్నారు విశేషమైన ఆత్మల యొక్క గ్రూప్. అప్నే కో విశేష ఆత్మ సమజ్తే హో, మరి మిమ్మల్ని మీరు కూడా విశేష ఆత్మగా భావిస్తున్నారా? देखा यह కిచెన్, అది అక్కడ బట్టీలో గిఫ్ట్ ఇచ్చారనమాట, త్రిమూర్తి కీ చైన్ యొక్క గిఫ్ట్. इस लक्ष्य को देख ऐसे लक्षण धारण करने, ఈ లక్ష్యాన్ని చూసి
మీరు ఇటువంటి లక్షణాలని ధారణ చేయాలి అంటున్నారు. ఎందుకంటే త్రిమూర్తుల యొక్క కర్తవ్యం ఏంటి? అది బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరూ చేయవలసింది. ఒక్కొక్కరిలోని 3 రకాలైన కర్తవ్యాలు చేయాలి. ఒకటి స్థాపనా కార్యము, 2 వినాశనం యొక్క కార్యము, 3 పాలనా కార్యము. ఇవి 3 ప్రతి ఒక్కరూ చేయవలసి ఉంటుంది. అంటే ఏం చేయాలి చెప్పండి? చింతన చేయండి. త్రిమూర్తుల యొక్క కర్తవ్యం ప్రతి ఒక్కరూ ఏ విధంగా చెయ్యాలి? इस लक्ष्य को देख ఈ లక్ష్యాన్ని చూసి మీరు ఈ లక్షణాలని ధారణ చేయండి. ఏక్ దో కే సంస్కారం కో మిలానా, ఒకరితో ఒకరు సంస్కారాలని కలుపుకోవాలి. और साथ साथ यह जो चाबी की निशानी दी है और 10 सर्व शक्तियां जो सुनाई है उनकी चाबी लेकर ही जाना है. అలాగే వెనువెంట ఏదైతే ఈ తాళం చెవి గుర్తు ఉందో, అనగా సర్వశక్తులు ఏవైతే వినిపించానో వాటన్నిటి యొక్క తాళం చెవి తీసుకుని వెళ్ళండి. లేకిన్ యహ దో బాత్ कायम तब रहेंगी जब रचयित और रचना का यथार्थ ज्ञान स्मृति में होगा. అయితే బాబా చెప్తున్నారు, కానీ ఈ 2 విషయాలు మీరు భద్రపరచుకోవాలి. ఏ 2 విషయాలు? అప్పుడే మీరు రచయిత రచన యొక్క యథార్థమైన జ్ఞానం బుద్ధిలో నిలుపుకోగలుగుతారు. इसके लिए यह याद सौगात है. అందుకోసం ఇది స్మృతి ఇప్పించేటువంటి గిఫ్ట్ అంటున్నారు బాబా. अपने को సఫలతా మూర్తి సమజ్తే హో, స్వయాన్ని సఫలతా మూర్తులుగా భావిస్తున్నారా? మీరు అనుకోండి, నేను ఎప్పుడు సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మ సిద్ధాధికారము, నేనేం చేసినా తప్పకుండా బాబా జతలో చేస్తున్నాను, బాబా తోడుగా ఉంటున్నాను, కాబట్టి నాకు ప్రతి విషయంలో సఫలత లభించే తీరుతుంది. అసఫలత యొక్క అసలు ఆ పదమే మన డిక్షనరీలో లేదు కదా. బాబా చెప్పారు కదా, అసఫలత ఆలోచనలు లో క్లాస్ ఆలోచనలు అన్నారు. సఫలత అర్థ సంపూర్ణ గుణ ధారణ కరణ. సఫలత అంటే సంపూర్ణమైన గుణాలు ధారణ చేయటం. अगर सर्व बातों में सफलता है तो उनका नाम ही है సంపూర్ణ మూర్తి. బాబా చెప్తున్నారు, సర్వ విషయాల్లో సఫలత అంటే అన్ని విషయాలలో సఫలత ఉంది అంటే దాని యొక్క పేరే ఏంటండి? సంపూర్ణ మూర్తి. सफलता के सितारे हैं, उनकी स्मृति में रह कार्य करने से ही सफलता का अधिकार प्राप्त होता है. సఫలతా సితార్లు వారి స్మృతిలో ఉంటూ కార్యాలు చేస్తూ ఉంటారు కనుక సఫలత అధికార రూపంలో ప్రాప్తిస్తుంది. సఫలతా కే సితారే బన్నే సే సామ్నా కర్నేకి శక్తి ఆతి. సఫలతా సితారులుగా అవటం ద్వారానే ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. सफलता को सामने रखने से समस्या भी पलट जाती है और सफलता प्रैक्टिकल में हो भी जाती है. సఫలతను ఎదురుగా పెట్టుకోవటం ద్వారా సమస్యలు కూడా ఈజీ అయిపోతాయి. సఫలత ప్రాక్టికల్ గా వస్తుంది. సమీప సితారోं के लक्षण क्या होता है? దగ్గరగా ఉన్నటువంటి సితార్ల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? उसके समीप है उन समान बनना है. ఎవరైతే ఎవరికి సమీపంగా ఉంటారో వారు సమానంగా కూడా అవుతారు. సమీపమైన ఆత్మలలో బాబ్దాద యొక్క గుణాలు, కర్తవ్యాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నారు బాబా? సమీపంగా ఉన్న సితార్లలో బాబ్దాద గుణాలు, కర్తవ్యాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి.
जितनी సమీపత ఉతని సమానత देखेंगे ఎంత సమీపంగా ఉంటారో అంత సమానంగా కనిపిస్తారు उनका मुखड़ा बाम दादा साक्षात्कार कराने का दर्पण होता है వారి ముఖము బామ్ దాదాను సాక్షాత్కారింప చేయడం కోసం చేసేటువంటి దర్పణంగా అవుతుంది उसको बाम दादा का परिचय देने का प्रत्यक्ष कम करना पड़ता है వారికి బామ్ దాదా యొక్క పరిచయం ఇచ్చేటువంటి ప్రయత్నము తక్కువ చేయవలసి ఉంటుంది బాబా పరిచయం ఇవ్వాలి అని ఎక్కువ ప్రయత్నం చేయనవసరం లేదు ఎందుకు వారి ముఖంలో బామ్ దాదా యొక్క గుణాలు ఆటోమేటిక్ గా ప్రత్యక్షం అవటంతోనే బాబా ప్రత్యక్షం అయిపోతారు వాళ్ళు రెండు మాటలు చెప్పినా అవతల వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఇంత గొప్పగా విశేషంగా వీళ్ళ ముఖంలో ఇంత కాంతి ఉంది ఇంత ఆనందంగా ఉన్నారు అంటే తప్పకుండా వీళ్ళు భగవంతుడి నుంచి ఏదో పొందుతున్నారు వీళ్ళు చెప్పే మాటలు నిజమే అని నమ్ముతారు क्योंकि वह स्वयं ही परिचय देने की मूर्ति होती है ఎందుకంటే స్వయం యొక్క జీవితమే పరిచయం ఇచ్చేటువంటి మూర్తిలాగా ఉంటుంది उनको देखते ही बाम दादा का परिचय प्राप्त हो जाता है వారిని చూడటంతోనే బామ్ దాదా యొక్క పరిచయం లభించేస్తుంది सर्विस में ऐसा प्रत्यक्ष सबूत देखेंगे బాబా చెప్తున్నారు సేవలో ఇటువంటి ప్రత్యక్షమైన రుజువు చూస్తారు बल देखेंगे आप लोगों को लेकिन आकर्षण बाम दादा की तरफ होगी భలే చూసేది మిమ్మల్నే కావచ్చు కానీ ఆకర్షణ బామ్ దాదా వైపుకే వెళుతుంది उसको कहा जाता है सन्स ऑफ फादर వాళ్ళని ఏమంటారు తండ్రిని ప్రత్యక్షం చేసేటువంటి పిల్లలు స్నేహ సమీప్ లాతా స్నేహమే సమీపంగా తీసుకొస్తుంది अपने स्नेह के मूर्ति को जानती हूँ మీ స్నేహ మూర్తిని తెలుసుకున్నారా స్నేహ కभी गुप्त नहीं रह सकता స్నేహం ఎప్పుడు కూడా గుప్తంగా ఉండదు स्नेह के हर कदम से जिससे स्नेह उसकी चाप देखने में आती బాబా చెప్తున్నారు స్నేహంలో ప్రతి అడుగు ద్వారా వారి స్నేహము వారి నీడలాగా కనిపిస్తుంది స్నేహంలో స్నేహిగా ఉన్నవారు ప్రతి అడుగు ద్వారా వారి నీడలాగా కనిపిస్తుంది जितना हर्षित मूर्ति उतना आकर्षण मूर्ति बनना है ఎంత హర్షిత మూర్తిగా ఉంటారో అంతగానే ఆకర్షణ మూర్తిగా ఉంటారు आकर्षण मूर्ति सदा बने रहे इसके लिए साकारी रूपधारी बन साकार कर्तव्य में आना है ఆకర్షణ మూర్తి సదా అవ్వాలి అంటే ఏం చేయాలి మీ యొక్క రూపధారణ అవ్యక్త స్వరూప ధారణ చేసి అప్పుడు కర్తవ్యంలోకి రావాలి अंतर्मुखी और एकांतवासी यह लक्षण धारण करने से जो लक्ष्य रखा है उसकी सहज प्राप्ति हो सकती है अंतर्मुखी सदा सुखी अन्नर బాబా చెప్తున్నారు అంతర్ముఖి మరియు ఏకాంతవాసి యొక్క లక్షణాలను ధారణ చేస్తే దానితో లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో సహజంగానే ప్రాప్తించుకుంటారు మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని ప్రాప్తించుకోవాలి అంటే దానికి బాబా ఏం చేయమంటున్నారు అంతర్ముఖిగా అవ్వండి ఇంకా ఏకాంతవాసిగా అవ్వండి సాధన సే సిద్ధి होती है ना సాధన చేస్తే తప్పకుండా సిద్ధి ప్రాప్తి లభిస్తుంది కదా సాధన చేస్తే ప్రాప్తించినదంటూ ఏమీ లేదు సాధన చేయాలంటున్నారు బాబా అచ్చా ओम शांति हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरे बाबा मीठे बाबा प्यारे बाबा हमारा बाबा शुक्रिया बाबा
ఓం శాంతి.